ఒక నాన్నగారు ఏం చేశారు అంటే 3 పిల్లలకి ఆయన యొక్క వ్యాపారాన్ని ఇచ్చేద్దాం అనుకున్నాడు. మొత్తానికి వ్యాపారం ఇచ్చేద్దాం అనుకున్నాడు. 3 పిల్లలకి ఒక రోజు టైం ఇచ్చారనమాట. ఏంటి అంటే ఒక పెద్దది వాళ్ళ ఒక గది ఉందన్నమాట, ఒక పెద్ద గది. ఈ గదిని ఒక రోజు మీకు టైం ఇస్తున్నాను, ఈ గదిని మీరు నింపి చూపించండి, ఈ గదిని మీరు నింపి చూపించండి. దేంతో నింపారు, ఏం చేస్తారని ప్రశ్న లేదు, నింపాలి అంతే. సరే, మొదటి కొడుకు వచ్చేసేసి చూపించారు. చూపిస్తే దాంట్లో అంతా ఏం నింపేశాడు అంటే ఆకులు, అలములు, చెత్త చెదారంతో మొత్తం నింపి పెట్టేశారు. రెండో రోజు రెండో కొడుకు చూపించారు. తర్వాత రెండో రోజు కొడుకు నెంబరు ఒకరు చేసింది ఒక కొడుక్కి తెలియకూడదు అనమాట. అతను ఏం చేశాడు, మొత్తము ఊర్లో ఉన్న ఆవులను, గేదెలను, గాడిదలను వాటన్నిటి తీసుకొచ్చేసేసి కట్టి నింపేసేసాడు. అయిపోయింది. మూడో కొడుకు ఏం చేశాడు, ఒక్క జ్యోతి తీసుకొచ్చి వెలిగించేసేసి చూపించాడు. నాన్నగారు ఎవరికి ఇస్తారు వ్యాపారం తర్వాత? తెలివైన పని కదా, శ్రమ తక్కువ, ఖర్చు తక్కువ, తెలివైన పని. సో మన నాన్నగారు కూడా ఎవరికి ఇస్తారు? చెత్త నింపిన వాళ్ళక, జీవజంతువులు నింపిన వాళ్ళక, జ్యోతి నింపిన వాళ్ళక? సో మనం కూడా రోజంతా ఏం మాట్లాడుతున్నాము, ఏం ఆలోచిస్తున్నాము? చెత్త చెత్త ఆలోచనలు ఇక్కడ నింపితే బాబా మనకేమి ఇవ్వరు. ఆయన వారసత్వం మనం వారసులం కాదు. గతంవి, వచ్చేవి, పోయేవి అనంత చెత్త. వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, ప్రపంచం గురించి మాట్లాడేది జీవజంతువులు. ఆయనకు అవసరం లేదు అది కూడా. ఎవరైతే ఇక్కడ జ్ఞానజ్యోతిని వెలిగించుకుంటూ ఉంటారో, ఎందుకంటే ఆయన జ్యోతిని ఆకర్షిస్తాం చేస్తుంది కదా. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళ తల్లి కూర్చొని పెట్టుకుంటే అక్కడ ఎదురుగా పిల్లాడుంటే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారు, నవ్వుకుంటుంటే వాళ్ళ భాష ఎవరికి అర్థం కాదు, వాళ్ళిద్దరికి మాత్రం అర్థమవుతుంది. మాట్లాడుకుంటా ఉంటారు. అమ్మతో ఇక్కడ పనే లేదు, వాళ్ళు దోస్తు అయిపోతారు అక్కడ కాసేపటికి. అవునా లేదా? ఎందుకని పిల్లలు అట్రాక్ట్ చేస్తారు. అలాగే మనం జ్యోతి వెలిగించుకుంటే బాబా ఆటోమేటికల్ గా మన వైపు అట్రాక్ట్ అవుతారు. బాబాను మనం ఆకర్షించాలి. సో కాబట్టి రోజంతా కనీసం 5 సార్లైన పంచామృతాలు ఉన్నాయి కదా, 5 సార్లైనా చదువుకోవాలి. అప్పుడు కూడా వచ్చినప్పుడు బట్టీలు మనం అనుకున్నాం కదా, ఈ నియమము అనుకున్నామా, అనుకోలేదా? అనుకోలేదు. ఇది అనుకోలేదు, అప్పుడు వేరే అనుకున్నాం. ఇప్పుడు అనుకుందామా? ఇప్పుడు ప్రతి సంవత్సరం మనం ఏం చేస్తాం ఇక్కడ? డిసెంబర్ ఏ తారీఖు? డిసెంబర్లో బట్టి ఉంటుంది. తర్వాత డిసెంబర్లో ఉంటుంది కదండి, సంవత్సరానికి ఒకసారి బట్టి చదువుకుంటారు. పంచామృతాలు అంటే తెలుసా? ముళ్ళ పంచామృతాలు. మీఠే బచ్చే 1, ప్రశ్నోత్తర్ 2, ధారణ 1, తర్వాత వరదానం, తర్వాత మళ్ళీ చెప్పండి. మీఠే బచ్చే, క్వశ్చన్ ఆన్సర్, ధారణ, వరదానము, స్లోగన్. ఎన్నున్నాయి? ఎన్నిసార్లు? ఇలానండి, వీడియో తీస్తున్నారు. పైకెత్తనాలి, వీడియో తీస్తున్నారు. ఏం చేయాలి? రోజుకి 5 సార్లు. మీరు ఉట్టిగానే అంటున్నారా, చేస్తారా? చేస్తేనే పైకి చెయ్యెత్తానండి. అచ్చా, ప్రైజ్ తీసుకుంటామన్న వాళ్ళు ఇలా అంటూ ఇంకో చెయ్యెత్తండి. డిసెంబర్లో ప్రైజ్ తీసుకుంటామన్న వాళ్ళు ఏమన్నా తీసుకోరా? రెండో చెయ్యెత్తిన వాళ్ళు ప్రైజ్ తీసుకోబోతున్నారు 2 చేతులతో. ఇది ఎందుకంటే ఇది ప్రైజ్ చెయ్యనమాట. అమ్మ బాబు, ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి ప్రైజ్లు. అట్లాగైతే కావ్యకే నోట్ చేసుకున్నారు, శిరీషకే రికార్డ్ చేసేసారు. మీకు ప్రైజ్లు తీసి పెడతారు. ఎంతసేపు అండి? ఒకసారి చదివేసుకుంటారో మీ ఇష్టం, అప్పుడప్పుడు చదువుకుంటారో మీ ఇష్టం, మర్చిపోయారు కాబట్టి రాత్రి ఒకసారి చదివేసుకొని పడుకుంటారా మీ ఇష్టం. నియమం
పెట్టుకుంటే బాగుంటుంది. ప్రతి ట్రాఫిక్ కంట్రోల్ ముందో, ప్రతి ట్రాఫిక్ కంట్రోల్ తర్వాతను, భోజనం ముందో భోజనం తర్వాతను అలా పెట్టుకోండి. భోజనము, టీ కాఫీ ముందు, టీ కాఫీ తర్వాత, స్నాక్ తర్వాత, ఏదో ఉంటుంది కదా, ఏదో ఒక రకంగా. ట్రాఫిక్ కంట్రోల్ ముందు తర్వాత మీ ఇష్టం. ఏమో ఒక్క ఏమన్నా అటు ఇటు మిస్ అయిపోతున్నాయంటే ఓసారి కూర్చొనైనా చదవండి, ఏం కాదు. ఏం చేస్తాం మరి, ఇంకా గుడ్డి కంటే మళ్ళీ మేలు. శివబాబా కూడా అదే చెప్పారు, 5 స్వరూపాల అభ్యాసాలు రోజుకి 8 సార్లు చేయమని చెప్పి మళ్ళీ చేశారా 5 నిమిషాలు చేయండి అన్నారు. తర్వాత అలా కాదులే 5 సెకండ్లు చేయండి అన్నారు. సరే పోనీలో 1 సెకండ్ చేయండి, అది చాలా కష్టం. 5 నిమిషాలన్నా అందంగా ఉంది, 1 సెకండ్ ఎలా చేయాలి? ఇంకా ఆయన తప్ప ఎవరు చేయలేదు, నాకు తెలియదు ఆ విషయం. అది నేను ట్రై చేశాను కానీ నాకు అవ్వలేదు. 1 సెకండ్ 5 స్వరూపాలు ఇట్లాగా అంటే బొమ్మ చూడాలేమో అంతే. అలా బొమ్మ చూస్తూ ఉండాలి, ఇది నేను అనుకోవాలి అంతే. దానికి కూడా 1 సెకండ్ అయిపోద్దేమో అనిపించేసింది నాకు. సరే ఇంకేం చేస్తారు? ఆయన ఏమన్నారు, రాత్రి లోపల చేస్తారా చెయ్యండి, లేకపోతే రాత్రి కంప్లీట్ చేసి పడుకోండి అన్నారు. నేను కూడా మరి ఆయన్ని ఫాలో చేస్తున్నాను. ఏం చేయాలి, నాకు యాక్షన్ చేసి చెప్పండి. మర్చిపోయి అప్పుడే ఏం చేద్దాం అనుకున్నాము. ఐదు సార్లు ఇప్పుడు ప్రైజ్ తీసుకునే వాళ్ళు ఇలానండి, ఇలాగా విక్టరీ అన్నమాట. నేను విజయి, నేను ప్రైజ్ తింటాను. ఎప్పుడు? డిసెంబర్ బట్టిలో. అమ్మో చాలానే తయారు చేసుకోవాలి వీళ్ళకి, ఎందుకంటే వీళ్ళు పట్టుదల బాగా కనబడుతుంది నాకు. సరే ఓకే, ధన్యవాద్, ముబారక్, ఇన్ అడ్వాన్స్ అభినందనలు మీ అందరికీ కూడా. ఈ రోజు నుంచే స్టార్ట్. ఓకే, నాకు కూడా జమ అవుతుంది మీరు చేస్తే. అట్ట ఇక్కడికి వచ్చాను కదా, నాకు స్వార్థం ఉంది, మీరు చేస్తే నాకు వాటా వస్తుంది. సరే, జూలై 7వ తారీఖు బాబాది మురళిలో ఒక మహావాక్యము నాకు వెన్నులో వణుకొచ్చిందండి. అమ్మో అనిపించింది. ఏం చెప్పారంటే, కర్మబంధనాలు కనుక మిగిలి ఉంటే కఠినమైన శిక్ష ఉంటుంది అన్నారు బాబా. మీరు ఎవరైనా క్యాచ్ చేశారో లేదో నాకు తెలియదు. క్యాచ్ చేశారా? వెరీ గుడ్. అది చాలా పెద్ద డేంజర్ అండి, ఆ పాయింట్ చాలా డేంజర్. కర్మబంధనాలు మిగిలి ఉంటే కఠినమైన శిక్షలంట. ఏమండి, కర్మబంధనం అంటేనే బంధనం అంటే నువ్వు జైలు. ఆ జైల్లో ఆల్రెడీ మగ్గుతున్నావు చింత, బాధ, భయముతో. ఈ శిక్ష తప్పదు అన్నట్టు అనుభావుడు మళ్ళీ తిరిగి లాస్ట్ లో ఇంకో శిక్ష అంట. ఇదేంటి అన్యాయంగా అనిపించింది నాకు. ఎలాగో పడుతున్నాం కదా స్వామి, మళ్ళీ పైకి వచ్చాక మళ్ళీ లెక్కలు అంటావేంటి, లేకపోతే పోయే ముందు మళ్ళీ లెక్కలు తీసుకుంటానంటావేంటి అని అడిగాను. అడిగితే ఒక స్టోరీ గుర్తొచ్చింది నాకు. ఏంటంటే, ఒక ఆలయం కడుతూ ఉంటే ఒక అతను అంటే రాళ్ళు కొట్టే పని అనమాట. ఆలయం కట్టే కంటే ముందు రాళ్ళు కొట్టే పని ఉందంట. అందరికీ డబ్బులు ఇస్తున్నారు పని వాళ్ళు. ఒక అతను రాళ్ళు కొడుతూ ఎంత తిట్టుకుంటున్నాడంటే రాళ్ళని కోపంతో కొడుతున్నాడు, మామూలుగా కాదనమాట. దాంట్లో భార్యని తిడుతూ, కొడుకుని తిడుతూ, కర్మలుకుంటూ చేస్తున్నాడు. శివాలయం కోసం రాళ్ళు కొట్టడం, తిట్టుడే తిట్టుడు, గట్టిగా కోపం చేయడం. సరే, ఇంకొకతను డీలా అలా కొడుతూ బయటికి అనుకుంటా ఉన్నాడు, ఏమి మానవ జన్మనో ఏంటో కథ, భార్య పిల్లల బాధలు, కొడుకు బాధలు, ఏంటో తప్పదు. కొట్టాలి, పెట్టాలి, డబ్బు తీసుకెళ్ళాలి, తిట్టాలి, పెట్టాలి, మళ్ళీ భార్యతో తిట్లు తినాలి, మళ్ళీ రేపు రావాలి, మళ్ళీ కొట్టాలి అని పాట పాడుకుంటూ ఆయన కొడుతున్నాడు. ఇంకొకతను చక్కగా విభూతి పెట్టుకొని, రుద్రాక్షమాల వేసుకుని, రాళ్ళు
ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ అంటున్నాడు. దడా దడా కొడుతున్నాడు. ఓం నమ శివాయ అంటున్నాడు. దడా దడా కొడతా ఉన్నాడు. వీళ్ళకంటే ఎక్కడే కొడుతున్నాడు. తీరా చూసి బక్కగా ఉన్నాడు. ఇవన్నీ ఒకతను గమనిస్తున్నాడు. ఒకతను ఇవన్నీ గమనిస్తున్నాడు. తర్వాత ఈ లోపల భూకంపం వచ్చేసింది. అందరూ చచ్చిపోయారు. వీళ్ళందరూ చచ్చిపోయారు. పైకి వెళ్ళారు. పైకి వెళ్ళాక మరి వాళ్ళకి నిర్ణయం తీసుకు కదా ఎవరు ఏంటి అని చెప్పేసి ఎవరికి ఏమి జరుగుతుంది అని ఇక్కడ ఇతను చూస్తూ ఉన్నాడు. అక్కడ కూడా చూసే పాత్రలోనే ఉన్నాడు. ఇంకా అతను దేని డెసిషన్ కాల. సో ఎవరైతే తిడుతూ 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 అరుస్తూ అరుస్తూ కోపంగా చేస్తున్నాడో అతనికి నరకలోకం ప్రాప్తించింది. బీలడాలాగా చింతలో బాధలో యాతనలో ఉన్నాడు. అతనికి భూలోకం ప్రాప్తించింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ ఖుషిగా కొడతా ఉన్నాడు. అతనికి ఏ లోకం ప్రాప్తించింది? స్వర్గలోకం ప్రాప్తించింది. బాగుంది కదా కదా. ఓకే, ఇంటికి వెళ్ళిపోండి. అయిపోయింది కథ కంచికి. మనం ఇంటికి ఎందుకు చెప్పుకున్నాం కథ? అలాగే నాకున్న కర్మ బంధనాన్ని నేను తిట్టుకుంటూ కోపం చేస్తూ బాధపడుతూ అరుస్తూ అంటూ నింద చేస్తూ ఉంటే ఇక్కడే నాకు నరకప్రాయంగా ఉంది అంటే నాకు నరకమే ప్రాప్తిస్తుంది. అంటే శిక్షలే ప్రాప్తిస్తాయి. ఎందుకంటే పోయిన తర్వాత నరకం లేదు కదా. ఇక్కడ విషయం అర్థమైందా? మనం పోయాక మళ్ళీ ఇంకో జన్మ ఉంటే ఈ నరకంలో ఇంకా నరకమే ఉండేది. ఇంకా లేదు కదా, లాస్ట్కి వచ్చాం కదా. అంతిమంగా నరకం ఏంటి? మనకి శిక్షలు, బీభత్సమైన భయంకరమైన శిక్షలు. మధ్యస్థుని అతనికి ఏంటి? భూలోకం. అది కూడా కర్మబంధనాన్ని వదలకుండా బాధతో చింతతో బాధతో చింతతో అంటే స్వర్గంలోకి అయితే వస్తారు వీళ్ళు, కానీ మానవ లోకం అయ్యే టైంకి వస్తారు. ఏంటి? త్రేతాయుగం ఎండింగ్ అయిపోయి ద్వాపరయుగం స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ దిగుతుంది అనమాట ఈ ఆత్మ. అర్థమైందా? అంతేం లేదు, ప్రాప్తేం లేదు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అన్న వాళ్ళు ఇక్కడ గెంతుతూ ఉన్నారు, ఇక్కడే ఖుషిగా ఉన్నారు, ఇక్కడే తేలిగ్గా ఉన్నారు, ఇక్కడే హాయిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళు గెంతుతూ గెంతుతూ హాయిగా వెళ్తారు, గెంతుతూ గెంతుతూ హాయిగా సుఖంలోకి దిగుతారు. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఏ పార్టీ వాళ్ళు? ఓం నమ శివాయ పార్టీయా? ఓం నమ శివాయ పార్టీయా? సో కర్మబంధనాలు అన్న రాళ్ళని ఓం నమ శివాయ గట్టిగా కొట్టండి, అంతేగాని కోపంగా గట్టిగా కొట్టకండి. కోపంతో గడ్డ కొట్టారనుకోండి, గట్టిగా ఆయన కొరడ దెబ్బలు 4 వేస్తాడు మళ్ళీ పైకి వెళ్ళాక. అర్థమైందా? అర్థమైందా? అందుకనే ఏమైనా కర్మలెక్కలు మిగిలిన, కర్మ బంధనాలు మిగిలిన, కర్మ లెక్కలు మిగిలిన, కర్మ బంధనం ఏంటి? ఒకసారి బాబా చెప్పారు, ఈ సృష్టిలో ఏవైతే ఉన్నాయో, ఏవైతే జరుగుతున్నాయో అంతా ఈ కర్మ లెక్కలన్నిటికీ, ఈ కర్మ బంధనాలన్నిటికీ కారణము శివయ్యనైనా నేను. రైటా రాంగా? నీ కర్మబంధనాలకు, నీ కర్మ లెక్కలకన్నిటికీ నీ తండ్రినైనా శివయ్యనైనా నేనే కారణం, నేనే రాశాను నీకు. అలాగా అక్కడ ఎవరు మాతాజీ పడుకున్నారు, కాస్త లేపండి పాపం. ఎందుకు ఆమె పడుకున్నారు? పక్కన వాళ్ళని కొంచెం లేపండి, లేకపోతే మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. వెరీ డేంజర్. చెప్పండి, నేనే కారణం అన్నారు కదా బాబా? కాదా? ఎవరు ఎవరు? నేను. మరి దీంట్లో బాబా హెల్పా లేదా? బాబా సహాయం ఉందా లేదా? కర్మబంధనాలు అనేవి అప్పులు, బాబా ఖజానాలకు యజమాని. నువ్వు ఆ ఖజానాలకు ఆయన బిడ్డలు కాబట్టి నేను కూడా ఖజానాలకి యజమాని, అధికారి. కాబట్టి అవన్నీ నింపుకుంటూ ఉంటాయి. నింపడానికి రెడీగా ఉన్నా నేను చేయాల్సిందల్లా నింపుకోవడం. నింపుకుంటాను, తీసుకెళ్లి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఏంటండి కర్మబంధనం అంటే ఏంటి? వాళ్ళను అనరాని మాటలు అంటారు, నేను చెయ్యని వాటికి అంటారు, గౌరవం ఇవ్వరు, ప్రేమించరు,
లేదా వాళ్ళ మీద నాకు చింత, వాళ్ళ గురించి నాకు బాధ, వాళ్ళ గురించి యాతన, వాళ్ళ గురించి నాకు ఆందోళన, ఇవన్నీ కూడా ఉన్నాయి. కొన్ని అటువైపు నుంచి ఉన్నాయి, కొన్ని నా వైపు నుంచి ఉన్నాయి. ఇవి ఏమి ఉన్నా ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కూడా, ఈ కర్మల బంధనాలన్న ఈ అప్పులన్నీ కూడా బాబా ఏమనే సార్ ఒక్క మాటతో, ఇవన్నీ కూడా నేను నీకు పెంచడానికే నేను వచ్చాను. ఇవన్నీ రావణుడి యొక్క జైలు. ఒక ముళ్ళులో బాబా చెప్పారు, నేను నీ తరపున వకాలతు పుచ్చుకున్న వకీలును అన్నారు తెలుసా. నేను విడిపిస్తాను, రావణ్ జైలు నుంచి నేను విడిపిస్తాను అని. మరి ఈయన మనము రావణ్ పార్టీ అయితే బాబా ఎలా విడిపిస్తారండి? రావణ్ పార్టీ అంటే చింత, బాధ, భయము, ఏడుపు, ఆలోచన, ఆందోళన, అలజడి, ఇదంతా రావణ్ ప్రాపర్టీ. రావణ్తో పాటు వెళ్ళి బందీఖానాలో కూర్చుంటే బాబా ఎలా విడిపిస్తారు? బాబాతో కనెక్ట్ అవుతే కదా వకాలతు పుచ్చుకోవడం ఆయన చేస్తాడు, వకీలు అవుతారు. సో బాబా అయితే క్లియర్ గా చెప్పారు, నేను వీటన్నిటి నుంచి, బంధనాల నుంచి నీకు దూరం చేయడానికి వచ్చాను. కానీ ఒక నియమం ఉంది, సర్వ కర్మ బంధనాల నుంచి నేను నీకు ముక్తి చేస్తాను. ఎందుకంటే నేను ముక్తిదాత. కానీ నువ్వు నాతో సర్వ సంబంధాలు జోడించినట్లయితేనే నీ సర్వ కర్మ బంధనాల నుంచి నేను నిన్ను ముక్తి చేస్తాను. ఇప్పటి వరకైతే బాబా నా సర్వస్వం, సర్వ సంబంధాలు బాబాతో అని అది ప్రాక్టికల్ గా అనుభవం గనక మనము చెయ్యలేదు, బాబా మాత్రం ఏమి బాధ్యత తీసుకోరు. బాబా అనడానికి లేదు. ఇప్పుడు ఏ విత్తనం వేస్తే ఆ వృక్షం కదండి. ఇప్పుడు ఈ జన్మలో కొద్దిమంది ఎంత ఆరోగ్యంగా ఉంటారంటే వాళ్ళు వాకింగ్ చెయ్యరు, రన్నింగ్ చెయ్యరు, ఎక్సర్సైజ్ చెయ్యరు, తిండిలో ఏమి పద్ధతులు ఉండవు, అన్ని తింటారు, అన్ని తాగుతారు, అన్ని చేస్తారు. వాళ్ళ ఇంట్లో అన్ని పద్ధతిపూర్వకంగా ఉంటే వీళ్ళకి అనారోగ్యాలు ఉంటాయి. వాళ్ళు ఏ పద్ధతి ఉండదు, ఆరోగ్యంగా ఉంటారు, అన్ని తింటారు, ఏ రోగం ఉండదు. ఏంటి అందరికి అర్థమైన రహస్యం ఏంటి? ఎందుకు వాళ్ళ కన్నారు అనారోగ్యం లేదు, ఆరోగ్యంగా ఉన్నారు? చెప్పండి ఎందుకు? అన్ని తిన్నారు కాబట్టి. అవునా? చెప్పండి రహస్యం ఏంటి? చింత లేదా? చింత కూడా ఉంది వాళ్ళకి. వాళ్ళకి ఎందుకు అనారోగ్యాలు లేవు? గత జన్మలో ఆరోగ్య సేవలు చేశారు. గత జన్మలో ఏం చేశారు? ఆరోగ్య సేవలు అంటే పేషెంట్ కి సేవ చేసి ఉంటారు, లేదా హాస్పిటల్లో వెళ్ళి పండ్లు, పాలు, ఫలాలు వగేరా ఇవ్వడం చేసి ఉంటారు, లేదా ఒక మంచి డాక్టర్ అయి ఉండి ఎవరి దగ్గర డబ్బు తీసుకోకుండా చేసి ఉంటారు, లేదా ఒక మంచి హాస్పిటల్ కట్టించి అందరికీ ఫ్రీగా ఉచితంగా వైద్యం చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ పశువుల వైద్యాలు కూడా ఉంటాయి కదా కొద్దిమంది, అవి చేసేసి ఇచ్చి ఉండొచ్చు. అంటే ఆరోగ్యం ఉన్న విత్తనాలు వేసినందుకు ఈ వటవృక్షం కింద కూర్చుని వాళ్ళు చక్కగా ఫలాలు తింటున్నారు వాళ్ళు. అవునా? అంటే ఏది చేస్తే అది పొందుతాం. అలాగా నా బంధనాలను దూరం అవ్వాలి అంటే సర్వ సంబంధాలు బాబాతో పెట్టుకోవాలి అన్న విత్తనం వేస్తే ఈ బంధనాల నుంచి నేను దూరం అవుతాను. నేను అన్ని జన్మల్లో తెలివితేటలు కలిగి విద్యాబుద్ధులతో సంపన్నంగా ఉండాలి అంటే రోజు ఈశ్వరీయ జ్ఞానం వినడము, ఈశ్వరీయ విద్యార్థి జీవితంలో ఉంటే, తెలివితేటలు ఉంటే, కల్పం మొత్తంలో కూడా నేను మంచి విద్యాబుద్ధులతో మంచి విద్యార్థి జీవితంలో వివేకవంతంగా నేను ఉంటాను. ఎందుకంటే ఈ విత్తనం వేశాను కాబట్టి. అర్థమైందా? అలాగా సర్వ సంబంధాలు బాబాతో అనేటువంటి విత్తనం వేసినట్లయితే సర్వ కర్మ బంధనాలు అనేటువంటి అది దూరమయ్యి సర్వ సంబంధాల యొక్క వటవృక్షము నాకు తయారయ్యి కల్పం మొత్తములో కూడా నాకు కొడుకు రూపంలో, కోడల రూపంలో, మనుమడి రూపంలో, భర్త రూపంలో ఎవరైనా దొరకని, కానీ వాళ్ళెవ్వరూ నాకు ఇబ్బంది పెట్టేవారిగా ఉండరు. పెట్టినా నాకు ఇబ్బంది పెడుతున్నట్టుగా నాకనే అనిపించదు. ఆ బంధం, ఆ సంబంధం యొక్క లోటు ఉండదు. ఎందుకంటే బాబా మహావాక్యం ఉందన్నమాట. జమాకా ఖాతా అని ఒక పుస్తకం ఉంది, దాంట్లో బాబా యొక్క మహావాక్యం ఉంది.
వింటున్నారా అందరూ? చేతులు ఎత్తండి, వింటున్నారా లేదో నాకు కూడా అర్థమవుతుంది. పక్క వాళ్ళు ఎత్తారో లేదో ఒకసారి చూడండి, లేకపోతే ఎత్తించండి వాళ్ళ చేత. ఎత్తారా అందరూ? ఎందుకంటే ఇంపార్టెంట్ మహావాక్యం. జమా ఖాతా అన్న పుస్తకంలో బాబా ఒక మహావాక్యం, అంటే అవ్యక్తము నుంచి తీసిన పాయింటే అది. దాంట్లో బాబా ఏం చెప్పారు అంటే, ఏ పిల్లలైతే ఈ సంఘభేదములో నాతో ఏ సంబంధాన్ని పెట్టుకుంటారో, వింటారా? ఏ సంబంధాన్ని నాతో పెట్టుకుంటారో కల్పం మొత్తం ఆ సంబంధం యొక్క లోటు లేకుండా నేను చూసుకుంటాను. చప్పట్లు కొట్టచ్చు, ఆలోచిస్తున్నారు. ఇది నా గ్యారంటీ అన్నారు బాబా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాబాని నా పెద్ద కొడుకు అనుకున్నారనుకోండి, కల్పం మొత్తములో కూడా కొడుకు పుట్టినా పుట్టకపోయినా కూడా పర్వాలేదు. కొంతమంది ఇళ్లలో కొడుకులు ఉండరు, కానీ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు కొడుకు చేసిన పనులన్నీ చేసి పెడతారు తేరగా. వీళ్ళు పెంచరు కానీ వాళ్ళు చేసి పెడతారు. అల్లుడు కూడా కొంతమందిలో అల్లుడే కొడుకులాగా ఉంటారు, తెలుసా అండి? ఒక శిరీష్ అక్కయ్య చెప్పారు, వాళ్ళ బావగారంట వాళ్ళ నాన్నగారికి కొడుకు కంటే కూసుకుంటున్నారంట. ఉంటారు అట్లాగా, పుట్టాల్సిన అవసరం లేదు. అయితే మీ ఇంట్లో కూడా అంతే. మీరు చూడండి, అది భాగ్యము, అది సౌభాగ్యము. నేను కూడా సెంటర్ లైఫ్ లో వచ్చేసరికి ఇంట్లో పెద్దదాన్ని కదా, నేను ఇంట్లో పెద్దదాన్ని. అప్పటికి నాది పీజీ చదువు అయిపోతుంది. ఈ ఐసీడబ్ల్యూ అంటారు కదా, చార్టెడ్ అకౌంటెంట్ లాంటి ఈక్వలెంట్ చదువు అనమాట, అది కూడా అయిపోతుంది. అంటే ఇంకొంచెం గట్టిగా కష్టపడితే అవుతుంది, మనమే కష్టపడలేదు ఎందుకంటే సెంటర్కి వచ్చేది ఉంది. కానీ అప్పుడు ఇంట్లో పరిస్థితి ఒక తమ్ముడు, 2 చెల్లెలు. ఒక ఆమె 10th క్లాసు, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తమ్ముడు. అంతే, ఈ చదువుల్లోనే ఉన్నారు వాళ్ళంతా కూడా. అంతే, డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ లో సెకండ్ ఇయర్ లో ఉన్నారు వీళ్ళంతా, ఇంకా చదువుకుంటున్నారు. ఇంట్లో చెప్తారు కదా కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది కదా, ఇంటి లక్ష్మి అంటారు కదా. సో నేను ఎప్పుడైతే అడుగు బయట పెడదాం అనుకున్నానో, అదేమో కథనో నాకు తెలియదు, ఇంట్లో మాత్రం చాలా చాలా దరిద్ర లక్ష్మి తాండవం చేసింది. మామూలు తాండవం చేయలేదన్నమాట. ఇంట్లో వ్యాపారంలోని లాస్ అయిపోయి, ఇబ్బందులు వచ్చి, చాలా కష్టం అయిపోయి, అంతా కూడా గోల అయ్యింది. జస్ట్ నేను బయట వచ్చేద్దాం, ఇంకా నెక్స్ట్ 6 months లో నేను వెళ్ళిపోయేది ఉంది. ఇంట్లో వాళ్ళకి తెలియదు ఆ విషయము. నేను డిసైడ్ అయినా, నేను పేరు మాత్రం శరీరం అక్కడుంది కానీ నా మనసు అంతా బాబా ఇంట్లోనే. రోజు బాబాతో దెబ్బలాడేదాన్ని. ఎక్కడైనా ఎవరైనా ఇష్టమైన వాళ్ళని తమవారిగా చేసుకున్న తరువాత అమ్మాయిని తీసుకెళ్తారా, అక్కడ ఉంచుతారా? ఎక్కడైనా మీకు ఏమి అవ్వట్లేదా? మీకు చేతను అవ్వటం లేదా? ఇక్కడ పెడతారా? తీసుకెళ్లేది లేదా? నీ దాన్ని చేసుకున్న తర్వాత నీ దగ్గర ఉంచుకోవాలి కదా. ఇక్కడ ఉంచి ఏం చేస్తున్నావు నాకు అర్థం కావట్లేదు. రోజు దెబ్బలాడమని అంటే పేరుకి మాత్రమే నేను అక్కడ ఉన్నాను, కానీ మనసంతా ఇక్కడే ఉండేది. అక్కడి నుంచి అదంతా కూడా రివర్స్ అయిపోయింది ఇంట్లో అంతా కూడా అన్నమాట. ఇంకా అడుగు బయటపడ్డట్టే కదా. నేను బయటపడ్డ రోజు ఇంట్లో ఎంత క్రిటికల్ కండిషన్ అంటే, అసలుకి ఆ రోజు కనుక నేను ఆ క్రిటికల్ కండిషన్ చూసి ఆగిపోయింటే ఈ రోజు ఇక్కడైతే ఉండేదాన్ని కాదు. నేను చెప్తున్నా, నాకు దగ్గరుండి బాబా చేతిలో చేయలేసి నువ్వు తీసుకెళ్ళవా అన్నావు కదా, పద ఇప్పుడు. ఎందుకంటే లౌకిక్ నాన్నగారు బెడ్ రిడన్, పచ్చ కామర్లు వచ్చాయి. 20-30 సంవత్సరాల క్రితం పచ్చ కామర్లకి సివియర్ పచ్చ కామర్లు. అండ్ డాక్టర్ ద్వారా తెలిసిన విషయం ఏంటంటే క్యూర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, ఇంకా ఇట్లానే బెడ్ రిడన్ అయిపోయి ఏమైనా కూడా కావచ్చు. ఈ న్యూస్ నాకు తెలుసు, ఎంత క్లారిటీ ఉంది. ఇంట్లో ఆల్రెడీ లాస్, చెల్లెళ్ళకి ఇంకా పెళ్లి అవ్వలేదు, చేతిలో డబ్బు లేదు. ఆయన అడుగు వేయించాడు అంతే. అడుగు వేయించినప్పుడు నాకు ఒకటే నమ్మకం అన్నమాట. బాబా ఏమని చెప్తారు, నువ్వు నన్ను ధ్యానము చెయ్యి, నీ ధ్యానము నేను పెట్టుకుంటాను అన్నాడు. తుమ్ మేరా ధ్యాన్ కరో, మై తుమారా ధ్యాన్ రఖూంగా అన్నాడు. నువ్వు నన్ను ధ్యానము చెయ్యి, నీ ధ్యానము నేను పెట్టుకుంటా. నువ్వు అంటే నేను ఒకదానేనా? నాతో జోడించబడిందల్లా ఇదే, కుటుంబం అంతా ఇదే, నేను మీన్స్ కుటుంబం, నాకేం సంబంధం ఉంది బాబా. అంతే, అడుగు పెట్టాను బయట. కానీ పరీక్ష తక్కువేం రాలేదు. నేను బయటకు వచ్చాడా
డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా నేను ఎక్కడున్నాను ఏమున్నాను ఇంట్లో వాళ్ళకే తెలియదు. కానీ నాకు ఫోన్స్ ఇండైరెక్ట్ గా మా ఫ్రెండ్ ద్వారా తెలిసేదన్నమాట. చాలా క్రిటికల్ కండిషన్ నడుస్తోంది ఇంట్లో. ఈవెన్ బియ్యం కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి, గడ్డు పరిస్థితి కూడా చేరుకుంది. నాన్నగారు అయితే ఇంకా బయటనే ఉన్నారు. అంటే కబంధనం చూడండి ఎంత చివరి వరకు మనల్ని ఇచ్చేస్తుందో. నేను గట్టిగా బాబాను పట్టుకున్నాను. ఇది నాకు పరీక్ష టైం నడుస్తుంది. ఇప్పుడు కనుక నేను వెనక్కి వెళ్ళానా ఇక్కడికి వచ్చేదైతే లేదు. నేను నిన్ను నమ్ముకొని వచ్చాను. నిన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా భక్తిలోనే రక్షించావు, భక్తిలోనే సుఖం ఇచ్చావు, భక్తిలోనే ప్రాప్తి జరిగింది. సర్వప్రాప్తి ఇచ్చిన వాడు ఇప్పుడు నువ్వు చైతన్యంలో ఉన్నావు కదా బాబా అంటూ బాబాను నేను పతిగా స్వీకరించి, పతిగా స్వీకరిస్తే ఇప్పుడు నేను ప్రేమించిన వాడిని ఎవరైనా ఉన్నారనుకోండి, నన్ను ప్రేమించిన వాడు నాకు చిన్న చింత అయినా ఊరుకుంటాడా? ఏమైంది అంటావా, ఇంట్లో ప్రాబ్లం ఉంది, నేను ఊరుకో, నేను ఉన్నాను కదా అని నన్ను కనీసం అక్కడ జరుగుతుంది కూడా తెలుసుకునేవాడు. నువ్వు పాయింట్ 1 ఆలోచించకు, నువ్వు చింత చేయకు, నేను చూసుకుంటా అంటాడు కదా. సో అదే మాట్లాడాను బాబాతో నేను. చూసుకున్నాడు, బ్రహ్మాండంగా చూసుకున్నాడు, సూపర్గా చూసుకున్నాడు. ట్రాఫిక్ కంట్రోల్ చేద్దాం. अपने कर्मों के बल पर
सतयुग में अब तुम्हें आना है, सतयुग में अब तुम्हें आना Surprise! రెడీ ఉన్నారా? అవును అవును సో సారం ఏంటి అంటే, బాబా నా లోకం, నా సర్వస్వం, నా ప్రపంచం అని ఎప్పుడైతే అంటూ ఉంటామో, ఎక్కడెక్కడ మనం పొరపాటున కర్మబంధనాల్లో చిక్కుకుపోతామని మనకి తెలియకోకుండా కూడా జరిగేది అయి ఉండొచ్చు, లేదా మనము తెలుసుకుని బాబా దగ్గర, బాబా నాకైతే ఇది వద్దు, మీరేం చేస్తారో చేయండి, నన్ను దీని నుంచి తప్పించండి అని హోల్ హార్టెడ్ గా పూర్తి సమర్పణ బుద్ధితో మనం అన్న రోజు మాత్రము మనకి ఇంకా మనకు తెలియదు, ఇంకా అదే విషయం సమర్పణ చేశాం కదా, బాబా అడుగు బయట ఏం చేస్తాడు. అలాగే జరిగింది. నువ్వు ఇంటికి పెద్దల్లుడైతే నువ్వేం చేస్తావు, ఇదే ప్రశ్న చేశాను. సో నేను వచ్చిన నాకు పరీక్ష జరగాలి కదా, మరి నేను మళ్ళీ ఏమైనా వెనక్కి వెళ్తానని. సో ఒక 1 year పాటు అయితే పరీక్ష లాగా సమాచారాలు అందేవన్నమాట. నేనైతే చెప్పాను నాకు సంబంధం లేదు, ఎందుకంటే ఒక్కసారి నేను నీ దగ్గరకు వచ్చాను అంటే, ఒక అన్నయ్య చెప్పారు అనమాట, భగవంతుడికి సమర్పణ అవ్వడం అంటే భక్తి మార్గం ఏం చెప్తారు అంటే, అయిపోయినాం అంతే. ఇంకా ఇప్పుడు ఒకసారి ఏదైనా వామిటింగ్ చేశామనుకోండి, కక్కింది మళ్ళీ లోపలికి వేసుకుంటారా? లేదు. ఒక్కసారి నేను ఆయనకు అయిపోయారు అంటే మళ్ళీ వెనకడుగు వేయడం అంటే ఏంటి, మళ్ళీ కక్కిందల్లా నోట్లో వేసుకుని తిరగడం అనమాట. ఛీ, అలా చేస్తామా? అది కాదు కదా, అంత చండాలం కాదు కదా మనం. కాదు అది, నేను అది కానే కాదు. ఒక్క 1 year అయితే నడిచింది. 1 year తర్వాత మా సిస్టర్ కి మ్యారేజ్ అయింది, లౌకిక్ సిస్టర్ కి. నా తర్వాత బ్రదర్ తర్వాత సిస్టర్ కి. నేను ఇంట్లో ఉంటే చూసుకునే దానికంటే, ఒకవేళ నేను సెంటర్కి రాకుండా ఇంట్లో ఉద్యోగం వ్యాపారం చేసి గనక వాళ్ళని ఏమైనా చూసుకుంటే, అంతకంటే కూడా బీభత్సంగా చాలా బాగా ఈ రోజు వరకు చూసుకుంటున్నాడు వాళ్ళని, కుటుంబాన్ని అంతా చూసుకుంటున్నాడు. అన్ని రకాలుగా ఫుల్ సపోర్ట్, మెంటల్ గా, ఫిజికల్ గా, ఫైనాన్షియల్ గా. కొడుకై పుడితే కనుక వాళ్ళకి మళ్ళీ సంబంధం కుదరదు కదా, అందుకని అల్లుడి కొడుకు రూపంలో. ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను బాబా నిమ్మన్నా, నువ్వు పెద్దల్లుడు, నువ్వు పెద్దల్లుడు, నువ్వు పెద్దల్లుడు. ఇప్పుడు నేను లేను కదా, ఆ ఇంటికి పెద్దల్లుడు అతనే కదా. ఇప్పుడు వాళ్ళ మాటకు ముందు మాటకు కనుక పెద్దల్లుడు అన్నాడు, పెద్దల్లుడు ఆయన కదా, ఈయన అంటున్నారేంటి? నాన్న వస్తే నాది పెద్దల్లుడు ఉన్నాడు కదా అని. అరే మీ పెద్దల్లుడు ఇక్కడ కదా, అక్కడ చెప్తున్నారేంటి మీరు? అర్థమైందా? ఈ పెద్దల్లుడు ఆ పెద్దల్లుడికి పాత్ర ఇచ్చారు. అలా ఎక్కడిదక్కడ ఎవరికి వాళ్ళకి ఏం సెట్ చేయాలి, ఎలా చేయాలి బాబా ఖచ్చితంగా సెట్ చేస్తారు. కానీ మనకు పరీక్ష అయితే అవుతుంది,
ఈజీగా పక్కకైతే అది వెళ్ళదు. ఎందుకంటే 63 జన్మల కథ, మళ్ళీ ఈయన నిశ్చయం, ఈయన పైన నాకు నిశ్చయం ఎంత ఉంది, ఇది కథ. సో కాబట్టి మనము కర్మ బంధనాల నుంచి మనం ఎంత ముక్తైతూ ఉంటామో అంత శిక్షల నుంచి మనము రక్షించబడతాము. లేదా అంతిమంలో శిక్షలు చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు చూస్తుంటే చాలా మంది బీకేఎస్ కి 2 రకాల లెక్కలు ఎక్కువ కనబడుతున్నాయి. అనారోగ్యం, వాళ్ళ అనారోగ్యము, కుటుంబ సభ్యుల అనారోగ్యం. దాచిపెట్టుకునే డబ్బల్లా, ఎందుకని దాచిపెట్టుకోవడమే, ఏమేమి దాచిపెట్టుకున్నారు? అనారోగ్యం వస్తే కావాలి కదా అని చూస్తున్న ప్రతిసారి కూడా దానికి ఏమని చెప్తున్నావు? అనారోగ్యం రా రా, డబ్బు నువ్వు పో పో. అర్థమైందా? అందుకని అనారోగ్యం కోసం దాచిపెట్టుకోకండి. బాబా ఇప్పటి వరకు ఏదైతే ఉందో నేను జమ చేసుకున్నా, ఈ మిగిలింది ఏదైతే ఉందో నా తదనంతరం మీకే. ఎందుకంటే కొంత డైరెక్ట్ గా ఇప్పుడు జమ చేసుకోవచ్చు, మనం కొంత తదనంతరం చేసుకోవచ్చు. సో అనారోగ్యం కోసం మనం పెట్టకండి దాని పేరు. తదనంతరము మీదే, మంచిదే కదా. రేపు ఏమన్నా పుట్టుకోమంటే మొత్తం బాబా దగ్గర జమ అవుతుంది కదా. ఉండేం చేసేది ఉంది, కొన్నిసార్లు ఉండి కూడా జమ కాదు మంది, మనం పుట్టుకోమంటే జమ అవుతుంది. అది కూడా మంచిదే, నష్టమేం లేదు. కర్మబంధనాలు తీరే, లెక్కలు తీరినే, నా జమా ఖాతా వెనక నుంచి జమ అయిపోయింది. ఒక మాతాజీకి భర్త ఎంత విపరీతమైన కర్మబంధనం అంటే టూ మచ్ కర్మబంధనం అనమాట. భర్త దామెది పిసరంతా కూడా పక్కకు తీయలేడు. అయితే లాస్ట్ లో ఆమె బెడ్రిడన్ అయ్యిందనమాట. మంచానికి అతుక్కుపోయింది. అతనికి భార్య అంటే ఇష్టం, కానీ బీకే జ్ఞానం ఇష్టం లేదు. ఆమె అక్కడ పోవద్దు, భయం, ఏమో నాకు మొత్తం దూరం చేసుకుని వెళ్ళిపోతుందేమో, నాకు కాకుండా పోతుందేమో వ్యామోహం అనమాట. సో మొత్తానికి లాస్ట్ రోజులు అవుతున్న టైంలో ఆమె పిలిచి చెప్పింది, నాకు చివరి కోరిక ఒకటి ఉంది, తీరుస్తారా అందనమాట. ఇంకా ఆయన ఏడుస్తున్నాడు, బాధలో ఉన్నాడు. నా పేరు మీద ఉన్న బంగారం వల్ల, నా పేరు మీద అక్కడ అల్లదిగా మీరు రాసి పెట్టిన నా ఇల్లు ఉంది కదా, ఇది నేను ఇలా వెళ్ళిపోయి వెంటనే సేవా కేంద్రంలో నా 13వ రోజు లోపలే, నా పెద్ద కర్మ అయ్యే లోపలే మీరు తీసుకెళ్లి దీన్ని అంతా కూడా జమా చెయ్యండి అని చెప్పారు. ఆయన అలాగే చెప్పి సాయంకాలం కల్లా ఆమె దేహం వదిలేశారు. ఆ అన్నయ్య ఆమె పేరు మీద ఉన్న బంగారము, ఆమె ఒంటి మీద ఉన్న బంగారము, తర్వాత ఆమె పేరు మీద ఉన్న ఇంటి పత్రాలు అన్ని తీసుకెళ్లి సేవా కేంద్రంలో జమా చేశారు. జమ చేశాక ఈమెకి చివరి కోరిక అనమాట, ఈయన జ్ఞాన మార్గంలో ఉండాలి. అందుకే కదా చివరి కోరికలు తీర్తాయి అంటారు కదా. ఏం అప్పగించాడో అప్పగించిన రోజు నుంచి రోజు క్లాస్కి వెళ్ళడం మొదలు పెట్టేశారు. అంటే మన శ్రేష్ఠ సంకల్పాలు సిద్ధిస్తాయి. ఆమె శ్రేష్ఠ సంకల్పం పిసరంతా కూడా చేసుకోండి ఇవ్వటల్లా, కానీ నేను చేసుకోవాలి. ఈ ఒంటి మీద ఉన్నది ఏది నాది కాదు బాబాది, నాది కాదు బాబాది. కానీ ఆత్మ భాగ్యం చూడండి, కనీసం ఆ మాట చెప్పగలిగింది. కొంతమంది ఏం చెప్పకుండా కోమాలో వెళ్ళి అటు నుంచి అటే వెళ్ళిపోతారు, లేదా యాక్సిడెంట్లు అటు నుంచి అటే వెళ్ళిపోతారు. ఆత్మ భాగ్యం చూడండి, ఎంత భాగ్యం. మళ్ళీ ఆమె శ్రేష్ఠ సంకల్పం, ఈయన రోజు క్లాస్కి వెళ్ళాలి, బాబా బిడ్డ అయి ఉండాలి. సో మనము ఏ ఆత్మ గురించైనా కూడా శుభ శ్రేష్ఠ సంకల్పాలు చేస్తాము కదా, అవి తప్పకుండా నెరవేరుతాయి, సిద్ధిస్తాయి, తప్పకుండా సిద్ధిస్తాయి. ఎంతమంది దగ్గర చూడడం జరిగిందో. మనం మన కుటుంబ సభ్యుల కోసం చేసే ప్రతి శ్రేష్ఠ శుద్ధ సంకల్పం వాళ్ళకి నాకు ఉన్న తాడుని కట్ చేస్తుంది. ఎందుకంటే శుద్ధ శ్రేష్ఠ సంకల్పాలు బంధనాన్ని తగ్గిస్తాయి. ఒకటి బాబాతో పెట్టుకున్న సర్వ సంబంధాలు, ఇంకొకటి ఆ ఆత్మ కోసం మనం చేస్తున్న శుభ శ్రేష్ఠ శుద్ధ సంకల్పాలు వాళ్ళకి మనకి ఉన్న బంధనాన్ని కట్ చేస్తాయి, తగ్గిస్తాయి, కట్ చేస్తాయి. మరి మనం ఇప్పుడు ఎవరున్నాము? 3 రకాల రాళ్ళు కొట్టే వాళ్ళు ఉన్నారు కదా.
ఏం చేస్తున్నాం మరి? ఓం నమః శివాయ గ్రూప్ లో ఉండాలి. ఉన్నామా? లేకపోతే గ్రూప్ 3లో ఉన్నామా? ఇంట్లో వాళ్ళతో గ్రూప్ 2లో ఉన్నాం. ఉండాలి గ్రూప్ 1 ఓం నమః శివాయ. కానీ అప్పుడప్పుడు గ్రూప్ 2లో, అప్పుడప్పుడు వాళ్ళు ఇంకెక్కువ విసిగించేశారు అంటే, తల తిక్క పని చేశారు అంటే గ్రూప్ 3కి కూడా జంప్ అయిపోతూ ఉంటాం అన్నమాట. ఆ 4 ఏంటి కొట్టడాలు వేడాలా? అయ్యో అంత పని చేయకండి. ఆయన మనం ఇక్కడ 1 కొడితే ఆయన 1000 రెడీ పెట్టుకుంటాడు మనకి. ఆయన పిల్లల్ని కొడుతూ ఊరుకుంటాడు ఇంటికి. సో మరి ఏం చేద్దాం? కర్మబంధనాల నుంచి ముక్తవ్వాలి. కర్మబంధనాల నుంచి ముక్తవ్వాలి అంటే మొన్న ఒకటి నేను విన్నాను, చాలా బాగా నచ్చింది. ఆ రోజు నుంచి అన్ని చోట్ల షేర్ చేసుకుంటున్నాను. మొన్న బాబా సాకారవాణిలో ఎక్కడైనా మీరు ప్రదర్శన చెప్పేటప్పుడు ఎన్నిసార్లు బాబా బాబా అనాలని చెప్పారు చూద్దాం, ఎవరు గుర్తుందో. ప్రదర్శన చెప్తారు కదా చెప్పేటప్పుడు 1000 సార్లు. ఎంతమందికి గుర్తుంది? నేను చెప్పినందుకు గుర్తు కాదు, నేను చెప్పే కంటే ముందే గుర్తొచ్చింది. ఎంతమందికి గుర్తొచ్చింది చేతులు ఎత్తండి. వాడేమో పర్వాలేదు, ముళ్ళు బాగానే గుర్తుంటుంది. 1000 సార్లు మీ నోటి నుంచి బాబా 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 రావాలి అన్నారు. మరి మనకి ప్రదర్శన చెప్పినప్పుడు 1000 సార్లు వస్తుందో రాదో ఆయనకు తెలుసు, మనకు తెలుసు. కానీ కనీసం రోజు అనేక సార్లు అయితే మనం బాబా 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 బాబా. ఒక భక్తి మార్గంలో చెప్తారన్నమాట. హనుమంతుడికి రోమరోమములో రామనామం, ఎక్కడ రామనామం కనబడితే అక్కడ హనుమాన్ వెళ్ళిపోయి కూర్చుండిపోతాడు, తన్మయత్వం చెందుతాడు, లీనమైపోతాడు. ప్లేస్ లేదంటే చెప్పుల దగ్గర వెళ్ళిపోయి కూడా కూర్చుంటాడు. ఆ భజన మండలిలో లోపల ప్లేస్ లేకపోతే కూడా అక్కడ కూర్చుండిపోతాడు. రామ్ 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 రామ్. అది ఏమి భక్తి యొక్క తన్మయత్వము, ఏమి ఆ స్థితి, ఏమి ఆ అనుభూతి భక్తి మార్గంలో ఎంత ఉంది. దాని మహత్వం ఉంది భక్తిలో. కానీ అది జ్ఞానంలో ఇంకా అత్యధిక మహత్వం ఉంది. ఫస్ట్ భక్తిలో చెప్తాను నామస్మరణ యొక్క మహత్వం ఏముంది అని. ఏమంటారు అంటే, ఒకసారి బయటికి శివ అంటే ఒక పుణ్యం ఖాత అంట, ఒక పాపం కట్ట ఒక పుణ్యం ఖాతానంట. మనసులో శివ అనుకుంటే శివ 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 ఎన్నిసార్లు మనసులో అనుకుంటే, ఒకసారికి మనసులో అనుకుంటే 108 పాపాలు కట్టంట, 108 పుణ్యాలు జమానంట. భక్తిలో చెప్తారు. కానీ శివ అంటూ ఆ యొక్క స్వరూపంలో, ఆ స్థితిలో, ఆ స్మృతిలో, ఆ యొక్క రూపంలో తన్మయత్వం చెందుతూ ప్రీతిగా లవలీనమైపోయి శివ అంటే 11,644 పుణ్యకర్మల ఖాతానంట. ఎవరికి ఆశ్చర్యం అవ్వలేదా? ఆశ్చర్యమయ్యి కామ్గా ఉన్నట్టున్నారు. అవునా, నేను ఇప్పుడు బాబా గురించి చెప్పానంటే కనుక మీరు ఇంకా అవునా అంటారు. ఇదేంటి లెక్క చెప్పారు కదా 11,644 సార్లు. కాబట్టి భక్తి మార్గంలో ఒకసారైనా రోజుకి అంత తన్మయత్వంతో, మాధుర్యముతో, ప్రీతితో లవలీనమయ్యి ఆయన స్వరూపములో నమైకమై ఒకసారన్నా చాలులే అనండి అని భక్తి మార్గంలో చెప్తూ ఉంటారంట. మనకు బాబా ఏం చెప్పారు? ఇంకా ఎంతో భక్తి జ్ఞానాల శాస్త్రాల యొక్క సారం కదా బాబా తెలిసి చెప్తారు. బాబా ఏం చెప్పారు ఒక అవ్యక్తవాణిలో? నువ్వు నన్ను బాబా నాకు మీరు తప్ప ఎవరూ లేరు అన్న ఒక స్థితిలో నువ్వుండి, నాకు నువ్వే సర్వస్వం, నువ్వే లోకం, నువ్వే ప్రపంచం, నీదే నా లోకం, నేను నీకయ్యే ఉన్నాను తండ్రి, నువ్వే నాకు అని ఒక ప్రేమలో, ఒక లవలీన స్థితిలో నువ్వు గడుపుతున్న ఆ టైంలో ఒక్క సెకండ్ కోసం నువ్వు నాతో ఆ విధంగానైనా జోడించబడి ఉన్నా, నేను నీ అనేక జన్మల పాపాల నుంచి, దుఃఖాల నుంచి నేను నీకు ముక్తినిస్తాను అని చెప్పారు బాబా. అనేక జన్మల దుఃఖాల నుంచి ముక్తినిస్తాను. మరి మీరు అడగొచ్చు, ఏమక్కయ్య ఇన్ని సంవత్సరాల నుంచి యోగం చేస్తున్నాం, ఆ ఒక్క సెకండ్ ఈ రోజు కూడా రాలేదా అని మీరు అనొచ్చు.
ఆ ఒక్క సెకండ్ 100 సార్లు వచ్చాయి. అర్థమైందా? 100 సార్లు జన్మల ఖాతాలన్నీ కూడా, దుఃఖాలన్నీ కూడా దూరం అవుతున్నాయి. కానీ మనము చాలా మంచి పిల్లలం కదా, మళ్ళీ దుఃఖాలు కొని తెచ్చుకుంటున్నాం అన్నమాట. ఓ క్షణమేమో ఓం నమః శివాయ అని రాయబడుతున్నాం, మరుక్షణమేమో ఏం కర్మరా బాబు, ఏం కర్మరా బాబు అని చీపాడు కర్మ అని మళ్ళీ ఇంకోసారి కొడుతున్నాం. అర్థమైందా? మొత్తం ఈ రోజంతా రాళ్ళ చుట్టూ తిరుగుతుంది, రాళ్ళు కొట్టే వాళ్ళ చుట్టూ తిరుగుతుంది కథ అంతా. అర్థమైందా? చీపాడు కర్మ, నా తలకే తగిలింది, నాకు తగులున్నాడు, ఇదో దరిద్రం, ఇదో కథ అని కర్మను ఎన్నిసార్లు తిట్టుకుంటున్నామో, ఆ కర్మకి కారణమైన అయ్యారు అని వేరే వాళ్ళు ఎన్నిసార్లు తిట్టుకుంటున్నామో, వాళ్ళేం కర్మకి కారణమై రాలే, మీరే వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. వాళ్ళేం రాలేదు మీ దగ్గరికి, మీరే వెళ్ళి క్లియర్ చేసుకుందామని వెళ్ళారు. వాళ్ళేం రాలేదు మీ దగ్గరికి. నేను అప్పు తెచ్చుకున్నామని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళారు, నేను అప్పు తెచ్చుకున్నామని వాళ్ళు నామాలుగా చేసుకున్నాను. ఎందుకంటే దగ్గరుంటే గబగబా క్లియర్ చేసుకుందామని. శక్తి సరిపోలేదు, వాళ్ళ నాన్న చేస్తుంటే ఎన్నో చేస్తున్నాను. అర్థమైందా? సో నేను తయారు చేసుకున్న కర్మ లెక్క. ఇంకిప్పుడు క్లియర్ అయింది కదా, విషయం క్లియర్ అయింది కదా, ఇంకిప్పుడు ఏం చేయాలి? హృదయపూర్వకంగా బాబా 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 సాకారవాణిలో కూడా అనేక సార్లు చెప్పారు, రాత్రి పగలు ఒకటే మాట, బాబా 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 బాబా. మీకు ఇంకో ఆలోచనే ఉండకూడదు, ఇంకొకరే మీ మనసులో ఉండకూడదు. నిన్నేమన్నారు? నేను ఎక్కడున్నాను అని అడిగారు. చెప్పండి, ఎక్కడున్నారు? నేను నీ హృదయంలో ఉన్నాను. నువ్వెక్కడున్నావు అని అడిగారు. నా హృదయంలో ఉన్నావు. బాబా హృదయంలో ఏమేమి ఉన్నాయి? బాబా హృదయంలో ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఏమేమి ఉన్నాయి బాబా హృదయంలో? ఏమేమి ఉన్నాయి? కరెక్ట్, మీరు ఉన్నారు కానీ అక్కడ ఏమున్నాయి? అక్కడేమున్నాయి? ఏమేమి ఖజానాలు ఉన్నాయి? శాంతి ఉందా లేదా? ప్రేమ, నిశ్చితత, శక్తి, ధైర్యం ఉన్నాయా? తేలికదనం, ఆనందం ఉన్నాయా లేదా? మరి అచ్చా, మీ కొడుకు హృదయంలో ఏమున్నాయి? మీ కొడుకు హృదయంలో, మీ మనుమడి హృదయంలో, మీ భార్య హృదయంలో, మీ భర్త హృదయంలో మొసళ్ళు, తేళ్ళు, పాములు ఎవడు దూగమన్నాడు? ఎవడు కరిగించుకొని గిలుచుకొని గిచ్చుకొని మళ్ళీ బయటకు వచ్చేసి కుట్టిందో 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 అని చెప్పారు. ఎక్కడ లేదు గరుడ పురాణంలో రౌరవ నరకం. ఎక్కడ పెట్టుకొని అక్కడ దుంకుతూ ఉంటాం, వాళ్ళ హృదయాల్లో దుంకుతూ ఉంటాం. ఏం చేద్దాం ఇప్పుడు? సైలెన్స్ గా బస్ బాబా 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 3 నిమిషాలు, ఇంకేం గుర్తురాకూడదు. నేను బాబా, నేను బాబా. కనీసం భక్తి మార్గం రకంగా అనుకున్నా కూడా ఒకసారికి 108 అయితే పోతాయి చూడండి, పాపాలపై 108 జమా ఖాతా అయితే అవుతుంది. కొన్ని జ్ఞానపరంగా నేను బాబా అన్న స్టేజ్కి వెళ్తే జన్మల లెక్క. కొన్ని భక్తి రకంగా అనుకోండి కదా, ఒకసారికి 108, ఒకసారికి 108 అలా అనుకున్నా కూడా సరేనా? సరే. ఇంతసేపు విన్న విషయాలన్నీ బాబాతో చర్చించండి, రియలైజ్ అవ్వండి. అవును కదా, నేను ఇంకా గర్భబంధనాల్లో ఉండకూడదు కదా. అసలు దానికంటే ముందు మీకేం ఇంతవరకు విన్నారో, ఏం అర్థమైందో పక్క వాళ్ళకి ఒకసారి మాట్లాడండి. మాట్లాడితే మీకు ఇంకా బాగా గుర్తుంటుంది. అప్పుడు మళ్ళీ బాబాతో మాట్లాడదురు. ఏం రియలైజ్ అయ్యారో మాట్లాడుకోండి పక్క వాళ్ళతో. 2 ముగ్గురు కాసేపు మాట్లాడుకోండి. విన్నారు కదా, మాట్లాడుకోండి. ఏం అర్థమైంది, ఏం రియలైజ్ అయ్యారు?
అక్కయ్య దొరకరు అంటే నేను ఇంకో ఉపాయం రచించుకుంటాను. దొరుకుతారా? అయితే నో ప్రాబ్లం. అంటే ఎన్ని లైన్లకు ఒకరు వస్తారు? మీరు లెక్క చూసుకోండి, ఎన్ని లైన్లకి ఒక్కొక్కరు వస్తారు. 3-4 లైన్లకు ఒక్కొక్కరు వస్తారా? రెండో విషయము, బ్రదర్స్ వైపు ఎవరు, మదర్స్ వైపు ఎవరు, అలానే మీరు చూసుకోండి. అంతే అంతే, నో ప్రాబ్లం. 5 minutes కావాలంటే మీరు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ సైలెన్స్ మ్యూజిక్, నేను కామెంటరీ ఇస్తుంటా. వైట్ లైట్ లో ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కరు నిలబడతారు, మీరు ఇస్తా ఉంటారు. అందరు కాదు, వాళ్ళందరూ కూర్చుంటారు. మీరు ఎవరికైతే దృష్టి ఇస్తారో వాళ్ళు మాత్రం నిలబడతారు. అదన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇద్దాం మనం. రెడ్ లైట్ వేస్తే రెడ్ లైట్ వేద్దాంలే. రెడ్ లైట్స్ ఎక్కువ, రెడ్ లైట్లు అన్నీ ఒక్కసారి వెలుగుతాయా? సరే, కొన్ని కొన్ని సరే పర్వాలేదు. రెడ్ లైట్స్ అవును, అందుకే ఇటువైపు నిలబడతారు మీరు. ఈ అన్నయ్య నిలబడతారు. నెక్స్ట్ ఈ అన్నయ్య. అటువైపు వాళ్ళ చోట నిలబడతారు, మీరు అక్కడే ఉంటారు. మీరు అక్కడ ఉంటారు, వాళ్ళు నిలబడతారు. ఇటువైపే వాళ్ళు తిరిగి తీసుకుంటారు. అందుకని ఇటుపక్క అంతా మాతలకు ఒక అక్కయ్య చేసుకుంటూ వెళ్తారు. సరే, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి, శాంతి. సో ఇప్పుడు ఇదే విషయంలో బాగా రియలైజ్ అయినాయి. బాబా దగ్గర చెప్పి ఇంకా బస్ నేను బాబా అంతే. ఎందుకంటే బాబా ఏమన్నారు, నువ్వు నేను అన్న స్థితిలో నేను చాలా అనేక జన్మల నీ కర్మబంధనాలను ముక్తి చేస్తాను, దుఃఖాన్ని నుంచి ముక్తి చేస్తాను. ఎందుకంటే నేను ముక్తిదాత. ఒక మాదిలో అయితే నువ్వు ఎంత ముక్తి ఉండాలంటే వేరే వాళ్ళకి నువ్వు ముక్తిదాత అయి ఉండాలి, మాస్టర్ ముక్తిదాత. ఇంకా మనమే ఆధారుద్ధారున్నాం, మనమే అందరికీ ముక్తినివ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ పాత్ర మనది, అది సరేనా? ఓకే, రెడీయా? ఓకేనా? ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతా. చాలా శక్తిశాలి యోగం మనం ఇప్పుడు చేయబోతున్నాం. మీ అందరిలో కర్మబంధనాల ముక్తి ఉన్నటువంటి వాళ్ళు, సేవా కేంద్రంలో ఉన్న అక్కేలా, లేకపోతే గృహస్థంలో ఉన్న మీరా? కర్మబంధనాల నుంచి ముక్తి, ప్రశ్న క్లియర్గా వినండి. కర్మబంధనాల నుంచి ముక్తి ఉన్నవాళ్ళు గృహస్థంలో ఉన్న మీరా, సేవా కేంద్రం ఉన్న అక్కేలా?
ఇక్కడ రైట్ రాంగ్ ఏం లేదు, మీకు మనసులో ఏముందో చెప్పండి. అక్కయ్యలు అన్న వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి. కర్మబంధనాల నుంచి ముక్తై ఉండేవాళ్ళు మాకంటే ఎక్కువ అక్కయ్యలు. కొంతమందికి ప్రశ్న అర్థం కాలేదా, లేకపోతే మీరు అనుకుంటున్నారా? ప్రశ్న అర్థమైందా? కర్మబంధనాలు మీకైతే మీకున్నాయి కదా, ఇల్లు వాకిలి భార్య భర్త అత్త మామ అన్న తమ్ముడు, గోలు 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 లెక్కలు చాలా ఉంటాయి మీకు. అవి మీకెక్కున్నాయా మాకెక్కున్నాయా అని అడుగుతున్నా. మాకే ఉన్నారు, మీరు తప్ప. అది మా బాధ్యత, సేవ, అది వేరే విషయము. మీకు మా మీద బాగా నుండి ఆన్సర్ చేస్తున్నారు, అది వేరే విషయం. ప్రాక్టికల్ గా కర్మబంధనాల్లో బాగా ఇంకా సింపుల్ చేస్తానులే మీకు. కర్మబంధనాల్లో బాగా చిక్కుకొని ఉన్నవాళ్ళు మీరా అక్కయ్యలా? ఓ థ్యాంక్ యూ అని చెప్పండి బాబు అప్పటి నుంచి. అయితే నేనే కరెక్ట్ గా అడగలే ప్రశ్న. సో బాగా చిక్కుకొని ఉన్నది ఎవరు? మరి విడిపించే శక్తి ఎవరికి ఉంది? బాబాకి. ఎవరి ద్వారా ఉంది? అక్కయ్యల ద్వారా. ఇప్పుడు అలాగా ఒక్కొక్క అక్కయ్య ముక్తిదాత, కర్మబంధన్ ముక్తు అక్కయ్యలు. అందుకే సేవలు వచ్చి ఉన్నాయి కదా, లేకపోతే మీలాగా గంట 2 గంటలు వచ్చిపోయేవాళ్ళం మేము కూడా. జీవితం అంతా ఇక్కడే మేము ఇస్తున్నాం కదా. సో కర్మబంధనాల నుంచి ముక్తై ఉన్నాం. సదా శివ సేవ, శివ సేవ అని పద్మపదం భాగ్యశాలి ఉన్నాం. అనేక జన్మల భాగ్యం మీ అందరిది కూడా తయారు చేస్తూ ఉన్నాం. అర్థమైందా? సో కాబట్టి అంటే ఒకవేళ మేము కూడా బంధనం పెట్టుకుంటే కానీ వాస్తవానికి వాటన్నిటి నుంచి ముక్తి చేసి బాబా అయితే మమ్మల్ని ఇక్కడ మాస్టర్ ముక్తిగా చేసి ఉంచారు. సో కొద్ది గొప్పగా మేమైతే కాస్త ముక్తి ఉన్నామని మేము అనుకుంటున్నాం, మీరు కూడా అంటున్నారు. కాబట్టి అక్కయ్యలు వచ్చేసి ఇప్పుడు మీకు ఒక్కొక్కరు దృష్టి ఇస్తారనమాట. ఒక గ్రూప్ కి ఒక అక్కయ్య, ఒక గ్రూప్ కి ఒక అక్క ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ట్రయల్ వేద్దాం. ఊరికి నేను ట్రయల్. అన్నయ్యకి ఇటువైపు నుంచి చెప్దాము, అటువైపు నుంచా? మీరు ఇటు ఉంటారా? అన్నయ్యలకు కావాల్సిన వాళ్ళు ఇటువైపు, మాతలకు కావాల్సిన వాళ్ళు ఇటువైపు. ప్లేస్ ఉందిలే. సో ఇప్పుడు అక్క ప్రతి పక్క చూస్తున్నారు కదా, మీరు నిలబడాలి అన్నయ్య. మీరు నిలబడండి. అక్కే మీకు దృష్టి ఇస్తారు. నేను ఓం శాంతి అంటాను, కూర్చోండి. మీరు ఓం శాంతి అనగానే అన్నయ్య మీరు నిలబడాలి. మళ్ళీ ఓం శాంతి అంటాను, కూర్చోండి. ఓం శాంతి. అర్థమైందా? సో ఇక్కడ వైపు కూడా అలాగే ఇటు నుంచి అనమాట, కన్ఫ్యూజ్ అవ్వకుండా. వీళ్ళు ఇటు నుంచి లేస్తారు, ఇటు వాళ్ళు ఇటు నుంచి లేస్తారు. ఇటు మీరు ఎలాగే మీ గ్రూప్ ఏంటి చూసుకో, మనం ఇవ్వడం కన్ఫ్యూజ్ అవ్వద్దు కదా, మీ సంఖ్య క్లారిటీ ఉండాలి. ఇలా వరుసగా లేవాలి. అర్థమైంది కదా? ఓం శాంతి అంటే అలాగా ఒకరు లేస్తారు, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇంకొకరు. కావ్యబేన్
పక్క ఎక్కడ వెళ్ళారు మీరు, అక్కడి వరకు, అక్కడి నుంచి మీరు వెళ్ళండి. ఇంకెవరైనా రాచేది ఉందా? కావ్యబేన్. ఓం శాంతి. మీరు వెనక లైన్ తీసుకోండి అక్కే, శిరీషకే వెనక నుంచి తీసుకోండి. అచ్చా సరే సరే తీసుకోండి తీసుకోండి, ముందు నుంచి తీసుకోండి. అందరూ కూడా నేను చెప్తున్న సంకల్పాలు చెయ్యండి, మీకోసము చెయ్యండి, నిలబడి ఉన్న వాళ్ళ కోసము చెయ్యండి నేను చెప్తున్న సంకల్పాలను. బాబా మీ ఎదురుగా మాస్టర్ ముక్తిదాత అయిన అక్కయ్య ఉంచారు. బురుకుటి మధ్య చూడాలి, మాట్లాడకూడదు, కళ్ళు ఇక్కడ చూడాలి. చూస్తూ నేను చెప్తుంది అనుభవం చేయండి, మాట్లాడుతూ. మాస్టర్ ముక్తిదాత మీ ఎదురుగా ఉన్నారు. వారి బురుకుటి నుంచి వస్తున్న అనంత శక్తిశాలి కిరణాలు మిమ్మల్ని సర్వ బంధనాల నుంచి ముక్తి చేస్తున్నాయి. ఓం శాంతి. మీ ఎదురుగా అక్కయ్య కమల ఆసనధారి. ఎలాగైతే కమల పుష్పం బురదలో ఉంటూ కూడా అతీతంగా ఉంటుందో, బాబా మీ ఎదురుగా ఉన్న అక్కయ్య ద్వారా వారి బురుకుటి నుంచి మీ బురుకుటిలోకి శక్తిని నింపుతూ కమల పుష్ప సమానంగా బాబాకు ప్రియంగా సర్వులకు అతీతంగా కర్మబంధన ముక్తులుగా చేసేశారు. కర్మబంధన ముక్తులుగా చేసేశారు. ఓం శాంతి. బాబా మీ ఎదురుగా ఆత్మిక గులాబీ అక్కయ్యను ఉంచారు. గులాబీ పుష్పం ఎలాగైతే ముళ్ళ మధ్య ఉంటూ సుగంధాన్ని, ఆరోగ్యాన్ని ప్రదానం చేస్తుందో, అక్కయ్య ద్వారా బాబా ఆత్మిక గులాబీ ఉన్న అక్కయ్య ద్వారా ప్రేమ యొక్క శక్తిని మీలో నింపుతూ మోహ బంధనాల నుంచి ముక్తి చేసి బాబా మిమ్మల్ని ఆత్మిక గులాబీగా చేసేశారు. మీరు కూడా అక్కయ్య సమానంగా ఆత్మిక గులాబీ. ఓం శాంతి. మిగిలిన వాళ్ళందరూ దిక్కులు చూడకూడదు, కేవలం బాబానే చూడాలి. వింటున్న ఒక్కొక్క సంకల్పాన్ని మనసులో లోతుగా తీసుకోండి.
తీసుకుంటున్న ఈ ఒక్కొక్క సంకల్పమే మీ అనేక కర్మబంధనాల్ని ముక్తి చేయడానికి మీకు శక్తినిస్తుంది. సంపూర్ణ యోగ స్థితిలో ఉండండి. ఇప్పుడు శక్తిశాలి యోగం చేస్తున్నాము. మన కర్మబంధనాల నుంచి ముక్తవుతున్నాము. అనేక ఆత్మల్ని కర్మబంధనాల నుంచి ముక్తి చేసేటువంటి మాస్టర్ ముక్తిదాత స్థితిలో మనమున్నాం. సో దయచేసి అందరికి రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు దృష్టి తీసుకోవడం అయిపోయింది అని మీరు మనసును అటు ఇటు పంపకండి. ఇంకా మీ నెంబర్ రాలేదు అని చెప్పేసి మీ మనసుని అటు ఇటు పంపకండి. దిక్కులు చూడకండి. యోగం చేస్తున్నాం. నేను బాబా అన్న స్థితి, సర్వ సంబంధాలు బాబాతోనే, సర్వస్వం బాబానే. శక్తిశాలి యోగ స్థితిలో శ్రేష్ఠ మాత్రమే స్వీకరిస్తే కర్మబంధనాల నుంచి ముక్తై ఉంటారు. వ్యర్థ సంకల్పాలు అనే రాళ్ళు స్వీకరిస్తే కర్మబంధనంలో చిక్కుకుంటారు. ప్రతి ఒక్కరూ అక్కయ్య గారి బ్రుకుటిలో చూడండి. ఎదురుగా కూర్చున్న వాళ్ళు కావాలంటే బాబాను లేదా నా బ్రుకుటిలో చూసుక నేను ఓం శాంతి అంటుంటాను. మీరు ఒకటే సంకల్పం, కర్మబంధన్ ముక్త భవ, నేను కర్మబంధన్ ముక్తే ఉన్నాను అని సంకల్పం చేయండి. దృష్టి తీసుకోండి, నేను కర్మబంధన్ ముక్త. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. కర్మబంధన్ ముక్త భవ. స్వయానికి స్వయం తీసుకోండి. రిపీటెడ్ గా ఒకటే సంకల్పం, కర్మబంధన్ ముక్త భవ. ఓం శాంతి. కర్మబంధన్ ముక్త భవ. ఓం శాంతి. కర్మబంధన్ ముక్త భవ. ఎన్నిసార్లు ఈ సంకల్పాన్ని స్వయానికి తీసుకుంటామో అన్ని తాళ్లు తెగిపోతూ ఉన్నాయి, అన్ని బంధనాలు ముక్తవుతూ ఉన్నాయి. బాబా వరదాని హస్తం తలపై పెట్టి వరదానమిస్తూ ఉన్నారు. కర్మబంధన్ ముక్త భవ. ఓం. చేయించుకోకుండా ఎందుకని? ఎవరి భాగ్యం అవ్వాలి చెప్పండి. ఎవరి భాగ్యము? ఏ భాగ్యం? ఎవరి భాగ్యము చెప్పలేదు. అందరూ కరెక్ట్ వినిపించలా. నా భాగ్యము.